దొమ్మీలు, హత్యలు, అత్యాచారాలు, దాడులు, వేధింపులు ఇలా నేరాల తీవ్రత ఎక్కువై ఎక్కడ ఘర్షణలు చెలరేగితే అక్కడ జిల్లా రిజర్వ్ పోలీసు బలగాలు బృందం ప్రత్యక్షమవుతోంది. 24 గంటలు ఒత్తిళ్ల మధ్య సవాలుతో కూడిన ఈ వృత్తిలో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కర్ణాటకకు చెందిన ఓ రిజర్వ్ పోలీసుల బృందం తమ పరిసరాల్ని పూర్తిగా మార్చేసింది. ఎటు చూసినా పచ్చదనం, అందమైన పుష్పాలు, పక్షుల కిలకిలా రావాలు, చక్కని ఉద్యానవనాన్ని గుర్తుకు తెస్తున్న ఈ ప్రాంతమంతా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ఓ పోలీస్ స్టేషన్ ప్రాంగణం అంటే నమ్మడం కొంచెం కష్టమే. సాధారణ రక్షక భట నిలయాలకు భిన్నంగా ఉన్న ఈ పోలీస్ స్టేషన్ కర్ణాటకలోని గదగ్ జిల్లా శివారు ప్రాంతమైన మల్ల సముద్రంలో ఉంది. ఇక్కడి జిల్లా రిజర్వ్ పోలీసు బృందం తీర్చిదిద్దిన ఈ ఉద్యానవనంలో బాతులు, పావురాలు, రామచిలుకలు సహా 200 జాతులకు చెందిన విభిన్న రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. కేవలం పక్షులే కాదు, ప్రకృతికి నిలయమైన ప్రాంగణాలు, పచ్చదనంతో కూడిన పరిసరాల్లో వివిధ రకాల చెట్లు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి. తెల్లని మల్లెపూలు, అందమైన లిల్లీ, గులాబీ వంటి 78 రకాల జాతుల మొక్కలను ఇక్కడి సిబ్బంది చక్కగా పెంచుతున్నారు. నిత్యం సమస్యలతో సావాసం చేయాల్సిన తమ ఉద్యోగాల్లో సహజంగా ఉండే ఒత్తిడిని జయించేందుకే ఇలాంటి చక్కని ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక్కడి జిల్లా రిజర్వ్ పోలీసులంతా కలిసి తమ సొంత ఖర్చుతో ఇంత చక్కటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి పక్షుల ఆహార ఖర్చును తామే భరిస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ಒತ್ತಡದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಂತ ಒಂದು ನಮ್ಮ ವಿಂಗ್ ಇದೆ. ನಾವು ಇಲ್ಲೇನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ವೆರೈಟಿ ಪೋಸ್ಟಿಂಗ್ಸ್ ಇದಾವೆ. ಅದರಲ್ಲೇನೆ ಅವರು ಬಿಡು ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದಾಗ ಎಲ್ಲೋ ಒಂದು ಕುಳಿತುಕೊಂಡು ನೆಮ್ಮದಿಯಾಗಿ ಸ್ವಲ್ಪ ಅದ್ರ ಮನಸ್ಸಿಗೆ ನೆಮ್ಮದಿ ಸಿಗ್ಲಿ ಅನ್ನುವಂತ ಒಂದು ಆಶೆಯಂತ್ರ ಮೊದಲಿದ್ದ ಅಧಿಕಾರಿಗಳು. ನಮ್ಮಲ್ಲಿ 100 ಜಾತಿಯಾದಂತ ಗಿಡಗಳು, ವಿವಿಧ ಜಾತಿಯ ಪಕ್ಷಿಗಳು, ಅವುಗಳ ನಡುವೆ ಅವುಗಳ ಗಾರ್ಡನ್ ಅಲ್ಲಿ ಬಂದು ಕೂತಾಗ ಎಂತ ತೊಂದರೆ ಇದ್ರೂ ಸಹಿತ, ಎಷ್ಟೇ ಒತ್ತಡ ಇದ್ರೂ ಸಹಿತ ಅವ್ರಿಗೆ ಎಷ್ಟೋ ನೆಮ್ಮದಿ ಆಗ್ತಾ ಇದೆ. ಇನ್ನೂ ಸಹಿತ ನಾವು ಪರಿಶ್ರಮ ವಹಿಸ್ತಾ ಇದೀವಿ. ಅದೇ ಸಿಬ್ಬಂದಿಗಳೇ ತಮ್ಮ ಬಿಡುವಿನ ಸಮಯದಲ್ಲಿ ಬಂದು ಕೂತ್ಕೊಂಡು ಇದನ್ನ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ. ವಿವಿಧ ತರದ ಗಿಡಗಳನ್ನ, ವಿವಿಧ ತರದ ಪಕ್ಷಿಗಳನ್ನಿಟ್ಟು ಜಾಸ್ತಿಯಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಗಾರ್ಡನ್ ಮಾಡ್ಕೊಂಡು ಇನ್ನೂ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗ್ತಾ ಇದೆ. ಇದನ್ನ ನಾವು ಕಂಟಿನ್ಯೂಸ್ ಮಾಡಿ ಒಂದು ಸುಂದರವಾದ ತಾಣವನ್ನಾಗಿ ಮಾಡೋಕಂತೇಳಿ ನಮ್ಮ ನಿರ್ಧಾರವಾಗಿರ್ತದೆ. ಇದಕ್ಕೆ ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಸಿಬ್ಬಂದಿಗಳ ಎಲ್ಲ ಪ್ರೋತ್ಸಾಹ, ಸಹಾಯ, ಸಹಕಾರ ಎಲ್ಲ ಇದೆ. ఇలాంటి అందమైన పార్కులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుండగా లాఠీలు, తుపాకులతో సహజీవనం చేసే రిజర్వ్ పోలీసులు మాత్రం చక్కని విజయం సాధించారు. ఈ ఉద్యానవనం ఆహ్లాదాన్ని పంచుతూ ఒత్తిళ్లను దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తోందని, అలసటను దూరం చేస్తోందని వీరు చెప్తున్నారు.